ఆస్ట్రేలియా టూర్లో భారత బ్యాటర్ల ఆట తీరు ఏమీ మారలేదు. సిరీస్ గెలవాలంటే బాగా ఆడాల్సిన చివరి టెస్ట్లోనూ మన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాత కథనే రిపీట్ చేస్తూ తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. భారత బ్యాటర్ల ఫ్లాప్ షోతో టీమిండియా 185 పరుగులకే ఆల్అౌట్ అయింది. రిషబ్ పంత్ 40 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లీ సహా కీలక బ్యాటర్లందరూ నిరాశపరిచారు. 4వ టెస్ట్ హీరోలు యశస్వి జైస్వాల్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫెయిల్ అవడంతో భారత్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. కాగా సిడ్నీ టెస్ట్కు రోహిత్ శర్మ దూరం కావడంతో బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు బోలాండ్తో పాటు స్టార్క్ దెబ్బకొట్టారు. లంచ్ బ్రేక్ లోపే జైస్వాల్, రాహుల్, గిల్ అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. తర్వాత కోహ్లీ కూడా వెనుతిరిగాడు. మరోసారి ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి వికెట్ సమర్పించుకున్నాడు. నిజానికి కోహ్లీకి అంతకు ముందే ఒక లైఫ్ వచ్చింది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ను కోహ్లీ వెంటాడగా స్లిప్ లో ఉన్న స్మిత్ వైపు దూసుకెళ్లింది. అయితే అతను బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకడంతో అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు. అయితే ఆ లైఫ్ ను విరాట్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు అంత కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. చివరికి 17 రన్స్ కు అవుట్ అయ్యాడు. తర్వాత జడేజాతో కలిసి పంత్ టీమిండియా స్కోర్ ను 100 పరుగులు దాటించాడు. ఆస్ట్రేలియా పేస్ ను ఎదుర్కొంటూ క్రీజులో నిలిచారు. అయితే టీ బ్రేక్ తర్వాత ఆసీస్ బౌలర్లు మళ్లీ పైచేయి సాధించారు. పంత్తో పాటు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని బోలాండ్ ఒకే ఓవర్లో అవుట్ చేసి టీమిండియాకు పెద్ద షాక్ ఇచ్చాడు. పంత్ 40 రన్స్ చేయగా నితీష్ డకౌట్ అయ్యాడు. చివరిలో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో కాసేపు ఆస్ట్రేలియా బౌలర్లకు కౌంటర్ ఇచ్చాడు. బుమ్రా 17 బాల్స్ లో 22 రన్స్ చేయగా ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3 వికెట్లు తీసుకున్నారు. కాగా చివరి టెస్ట్లోనూ నిరాశపరిచిన భారత బ్యాటర్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఖవాజా వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. రెండో రోజు భారత బౌలర్లు కంగారులను ఎలా కట్టడి చేస్తారనేది చూడాలి.